హలో అమ్మ మంచిగా ఉన్నారానే? నేను కూడా మంచిగానే ఉన్నానే. బాబు ఏం చెప్తాడు? మామిడి తోటకా? ఓహో, పచ్చడి పెట్టుకోవడానికానే? సరే. మీ అల్లుడు బయటికి వేయండమ్మా. సరే అమ్మా. అమ్మా, బాబు నిన్ను చూడబుద్ధి అవుతుందే, కొంచెం వీలు చూసుకొని రారాదు రే. సరే అమ్మా. అబ్బా, మా వాళ్ళు మామిడికాయ తొక్కు పెట్టుకుంటారట. నాకు కూడా మామిడికాయ తొక్కు అంటే మస్తు ఇష్టం. బాగా వచ్చినాక తెమ్మంట, నేను కూడా పెడతా. అత్తమ్మా, అత్తమ్మా, ఏందే మాలది? ఈసారి మామిడికాయ తొక్కు పెట్టుకుందాం. ఎవరి తోటకన్నా పోయి మంచిగా పుల్లటి మామిడికాయలు ఉంటే తీసుకురా అత్తమ్మ. ఏంది ఎప్పుడు చూడు మామిడికాయలు అంటే ఏంది? మామిడికాయ తొక్కు తింటే గడ్డలైతే ఈసారి మామిడికాయ తొక్కు ఏమద్దు, నిమ్మకాయ తొక్కు పెట్టుకుందంతి. ఎప్పుడు చూడు పిల్లడ్డం వచ్చినట్టు అడ్డమత్తావు. లేక లేక మామిడికాయలు తీసుకురమ్మన్నా, నిమ్మకాయలు తీసుకొచ్చి నిమ్మకాయ పచ్చడి పెడతా అంటాను. పెట్టుకో, నువ్వే పెట్టుకో, నువ్వే తిను. అయ్యయ్యో మాలతి, ఇప్పుడు నిన్నేమన్నా బిడ్డ గంట కోపానికి రాబడుతుంది. మామిడికాయ తొక్క అయితే గడ్డలు అయితే, నిమ్మకాయ తొక్క అయితే చల్లదానం ఉంటుందా అని చెప్పిన. గా మాటకే కోపం పడబడుతుంది. ఛీ, నేను ఇంట్లో అడుగు పెట్టిన కానుంచాలి నాకైతే ఇంట్లో విలువనే లేకుండా వేయింది. అయ్యో, మరి కోడలు వచ్చింది, కోడల్ని మంచిగా చూసుకుందాం, అరుచుకుందాం, ఏమైనా వేసి పెడదామన్న ఇంగిత జ్ఞానమే లేదు మా అత్తకైతే. ఇది ఇంట్లో ఉన్నంతసేపు నాకేవు ఈ ఇంట్లో విలువ ఉండేది. ఎట్లా వేసి దీన్ని ఇంట్లోకి వెళ్ళగొట్టాలి, అప్పుడే నేను నా మొగుడు మంచి ప్రశాంతంగా ఉండొచ్చు, ఇష్టమైంది వండుకొని తినచ్చు. మాలతి అమ్మా, ఎటు పోయినవురా? పొద్దునంట పోయినవు, టిఫిన్ చేస్తా, టిఫిన్ ఆయనే ఉండే గీయాలక ఇంటికి వచ్చుడు. ఇంకెప్పుడు తింటావురా? గార్డెన్ దగ్గరికి పోయినే ఆడు పైసలు ఇచ్చేడుండే. ఇలా సాయంత్రం 6 పైసలు కట్టాలి అని పైసలు అడిగితే ఆడిచ్చాడు. ఈ పైసలు దాచిపెట్టే, నేను సాయంత్రం వచ్చి తీసుకుంటా. సరేరా. నీ ఇంట్లో మా సీను కూడా నాకు విలువ ఇయ్యాడు. ఎప్పుడు చూడు అమ్మ అమ్మ అనుకుంటా అమ్మకే ఇచ్చుకుంటుంటాడు. ఆ పైసలు ఏవో నాకు ఇస్తే నేను దాచిపెడతా కదా. దీని అంతటి కారణం మా అత్త. ఎట్లా వేసి దాన్ని ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టాలి, ఏం చేయాలో ఏం అర్థమవుతుంది. ఏదో ఓడి వేసి దాన్ని ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టేది పెట్టాలి. ఎటువైనా సీను ఏ రాజధాని దగ్గరికి పోయినాయి ఆడ పైసలు ఇచ్చేడుండే. ఇలా సాయంత్రం 6 పైసలు కట్టాలి, అందుకని ఆయన అడిగినా ఇచ్చిండు. అవునా సీను, ఇవాళ మా ఫ్రెండ్ది పెళ్లి రోజు అట్నే నిన్న ఫోన్ చేసింది. కరీంనగర్కి పోయి వద్దాం, ఇవాళ ఉండి రేపు వద్దాం, సరేనా? అబ్బా, కరీంనగర్ కానీ ఏ అద్దే, అమ్మ ఇంట్లో ఒకతుంటుంది. అత్తమ్మ ఒక్కతుంటే ఏమైతుంది? ఇవాళ ఒకటే రోజు కదా, రేపు పొద్దుగా వస్తాం కదా. ఏ అద్దే, అమ్మ పానం మంచిగా లేదు, దాన్ని ఇష్టపెట్టిపోతే మళ్ళీ ఏమవుతుంది ఏం కథనం. ఇగో మళ్ళీ ఎప్పుడైనా పోదంతి. ప్లీజే పోయి వద్దాం సీను, భయ్య ఒక్కసారికి పోదాం. అరే వద్దే, అరే నీ ఒక్కసారి నా మాటనే ఇగో ప్లీజే. నేను చెప్పాడు తిను, మళ్ళీ ఎప్పుడైనా పోదాం కానీ నేను బయటకు పోతాను, నాకు పని ఉన్నది. మా అత్త ఏ బట్టి ఎటు ఓడైతలేదు, ఎటు తిరుగుడైతలేదు. ఇది మా గండ అన్న దాపరం అయింది. ఎప్పుడు చూడు అమ్మ మాటలు వినుకుంటా, అమ్మ అమ్మ అనుకుంటా అమ్మ చుట్టా ఉంటాడు. మరి పెళ్ళం ఉన్నది, పెళ్ళం మాట వినాలన్న సోయలేదు మా సీన్కి అయితే. ఎట్టి పరిస్థితిలో దీన్ని ఇంట్లోకి వెళ్ళగొడితేనే నా మాట నా సీన్ వింటాడు. ఇంట్లో నాకు విలువ ఉంటుంది. ఎట్లా వేసి దీన్ని ఇంట్లోకి వెళ్ళగొట్టాలి, ఏం చేయాలి? హలో అన్నా,
హలో చెల్లె చెప్పు. అన్న ఈ ప్లాన్ గిట్లా ఓకే అయితే నువ్వు అడిగిన పైసలు ఇస్తానే. ఓకే, బాధపడకురా చెల్లె, నేనున్నా కదా. ఓకే సరే అన్న. ఇంట్లో ఉప్పు లేదు, నూనె లేదు, సామాన్లు అన్నీ అయిపోయినాయి. ఫస్ట్ అయితే దుకాణం కాడికి పోయి సామాన్లు అన్నీ తెచ్చినాక ఈ పైసలు ఇంట్లో పెడతా. దుకాణం కాడికి పోయి సామాన్లు పట్టుకొని వస్తా. మాలతి, మాలతి, అత్తమ్మ. ఇంట్లో సామాన్లు అన్నీ అయిపోయినాయి, నేను దుకాణం పోయి సామాన్లు పట్టుకుంటా. అయ్యో మరి సీను నన్ను పోయి సూపర్ మార్కెట్లో తీసుకురమ్మంటావా? ఏక సూపర్ మార్కెట్ ఎందుకే, ఎముడాలో పోవాలి సూపర్ మార్కెట్కు. ఈ కొమటైన దగ్గర నేను పట్టుకత్త పోయి. సరే అత్తమ్మ. నేను వచ్చే వరకు బియ్యం పెట్టు. పెడతా. ఛీ, మమ్మల్ని అయితే ఏడికి పోనీయది. కొడుకు పైసలు ఇచ్చిండేమో, ఇక ఆ సామాన్లు ఒడిచినాయి ఈ సామాన్లు ఒడిచినాయి అనుకుంటాను, దానికి నచ్చిన సామాన్లు తెచ్చుకుంటుంది. పైసలన్నీ ఒడియెత్తది, నా మొగన్ని బోల్తో కొడుతుంది. దీన్ని ఇట్లా కాదు. హలో అన్నా, మా అత్త కిరాణా షాప్ కాడికి వస్తాను. సరేనే, చూసుకో. సరేరా, నేను మళ్ళీ వస్తా. ఏ ఆగే మన తాపు నాకు అర్జెంట్ పని ఉందిరా, వచ్చినాక తాగుతుంది. నేను తాపితేనే వచ్చినాక తాగుతుందా, నేను మళ్ళీ వస్తా. అత్తమ్మ ఎటు వేరు, మీ దగ్గరికి వస్తున్నా. ఏం పని నాతోని? అత్తమ్మ అయితే మా బాపు బాలేడు, కరీంనగర్ హాస్పిటల్లో వేసినాం. అయ్యో, మా అన్నకేమైందిరా? మొన్నరాక మంచిగానే ఉండేగారా, హాస్పిటల్కి ఎందుకు తీసుకుపోయారు? అత్తమ్మ అయితే హాస్పిటల్ తీసుకపోతే కిడ్నీలు ఖరాబ్ అయినాయి అన్నారు. పైసలు కావాలి, నా దగ్గర పైసలు. ప్లీజ్ అత్తమ్మ, ఎట్లా ప్లీజ్. నా దగ్గర ఏడున్నాయిరా పైసలు, నా దగ్గర లేవురా. ప్లీజ్ అత్తమ్మ, నన్ను వేసి ఒక 10,000 అత్తమ్మ, నాకు ఎక్కడ దొరుకుతావు? నువ్వు ఉన్నవాళ్ళని నీ దగ్గరికి వస్తున్నావు. ప్లీజ్ అత్తమ్మ, నీ దండం పెడతాను, కాలు పోతా. ప్లీజ్ అత్తమ్మ. అరే, గింతగానం బతిరాడ పడుతువేందిరా? మా అన్న మంచోర్రా, మేము ఒక్కతోడ ఉట్టకున్నా మేము అంత మంచిగా కలిసి ఉన్నాం. సరే తి, పైసలు తీసుకో. షీన్ బాబు పైసలు 2 రోజులలో తెచ్చి. సరే అత్తమ్మ, తీసుకొచ్చేస్తా. చెల్లె, ప్లాన్ వర్కౌట్ అయిందిరా. చెప్పు రమేష్, జమైలు అందరూ? అత్తన్నారా? కడతా, ఇలా కడతారా పైసలు? సరే. సిట్టుగడ అందరు జమైలట, ఇలా పోయి పైసలు కట్టకపోతే ఇజ్జది పోతుంది. అయినా పైసలు మా అమ్మకేనే ఎత్తి. అమ్మా, ఏంద్ర సీనయ్య? అది అప్పుడు ఇచ్చిన పైసలు ఇవే. సిట్టుకాడ అందరు జమైలట, సిట్టి పైసలు కట్టాలి. ఏంది పైసలా? పైసలు మన బాబు గారు లేడా, మామ కొడుకు? మామ సీరియస్ ఉన్నాడట, దవాఖానలు ఉన్నాడా అని ఆడు ఒక్క తిరిగి బతిలాడితే ఆయనకి ఇచ్చిండ్రా. 2 రోజులలో ఇత్తమ్మా అన్నాడు. ఏందే పైసలు మనకి ఇచ్చినవా? తెలుగుందా నీకేమన్నా? నీకేం చెప్పినా పట్టుకో అని ఇచ్చిన, నువ్వు మళ్ళీ వానికి దానం చెప్తివి. అమ్మ కొడుకు, నీ బాంచారా? ఫోన్ చేయరానికి ఫోన్ చేయి, ఇంత ముందే ఇచ్చిన. ఏమున్నాయా నువ్వు? రమ్మా, చెప్పాను రమ్మ. హలో, అరే బాబు ఏడున్నారా? ఒకసారి మా ఇంటికి రారా. సరే అని అడుగురా పైసలు. అక్కడ సిట్టి పైసలు కట్టపోతే ఇజ్జత్ మానం పోతుంది. అడుగుతారా? నీకు దండం పెడతా. నేను పట్టుకోమనిస్తే పైసలు ఇంకోళ్ళకి ఇచ్చినావు, ఇక్కడ సిట్టి పైసలు కట్టపోతే ఎట్లుంటుందా? అరే, అది ఎవర్రా? దూరపోడారా? మామ కొడుకేనాయ, ఆయనకి ఇంత ముందే ఇచ్చిన. ఆడత్తే ఇస్తారా పైసలు?
ఏమైంది బా ఫోన్ చేసినావు ఏదో నేనే చేసిన అడిగే. అడుగుతారా? అరే బాబు, నీకు ఇంతకుముందు పైసలు ఇచ్చిన గారా, అవి బాబు ఇప్పుడు చిట్టికాడ కట్టాలట, అడుగుతాంది ఇయ్యిరా. నాకెప్పుడు ఇచ్చినావు అత్తమ్మా? ఎక్కడ ఇచ్చినావు నాకు? అగో ఇప్పుడే ఇత్తి గారా, మీ అయ్య పానం మంచిగా లేదు, కిడ్నీలు ఖరాబ్ అయినాయి అత్తమ్మ అంటే గట్ల మాట్లాడతానవేంద్రా? ఏమైంది సీను? ఏం గొడవ అవుతుంది ఈడ? అమ్మకు పట్టుకోమని పైసలు ఇస్తే బాబు గారికి ఇచ్చిందట, వీడేమో ఇలే అంటాడు. అయ్యో నీకే ఇత్తి గారా, ఇప్పుడేమో గిట్ల మాట్లాడబడుతుంది. అయ్యో అత్తమ్మా, లేని ఫోన్ నిందలు నా మీద వేయకు. నువ్వు పైసలే ఇయ్యలే నాకు. ఎక్కడ ఇచ్చినావు నాకు? అయ్యో నీకే ఇత్తి గారా దరిద్రుడా, ఒక చింత కింద ఇయ్యలేదా ఇంత ముందు? బావా, అత్తమ్మ నాకు పైసలే ఇయ్యలే. నాకేడిచ్చిందే? నాకు పైసలే ఇయ్యలేదు. ఏ ఒట్టు అంటావు? ఓ అన్న, ఒట్లే వెటికేస్తావు తీయే, వెయ్యకు. ఎవలేసంటోళ్ళో మాకు తెలుస్తాయి. ఏం మాట్లాడుతానవే మాలతి? నేనేం మాట్లాడతాను అత్తమ్మ? పైసలు తీసుకున్నా, ఖర్చు పెట్టినా అని చెప్తే ఏమవుతుంది అత్తమ్మ? గైన మీద నిందలేస్తే నీకేమత్తది? నేనెందుకు ఖర్చు పెట్టుకున్నానే, ఆయనకే ఇచ్చిన. అరే బాబు, నీకు దండం పెడతారా? పైసలు ఇచ్చిన అని చెప్పురా బాబాకు. ఇగో అత్తమ్మ, నువ్వు పైసలు ఇయ్యలే, ఏమి ఇయ్యలే. నువ్వు పెద్దదానివని నేను ఊపుకుంటున్నా. నువ్వు పైసలు ఏడిచ్చినావు? బావా, నాకు పైసలు ఇయ్యలే, ఏమి ఇయ్యలే. నేను పోతున్నా మా ఇంటికి. ఇగో సీను, ఆ పైసలు గంగల వేయనే అనుకో. ఈ ఇంట్లో మనుషులున్నారా దొంగలున్నారా నాకైతే ఏమీ అర్థమైతే లేదు. నాడు ఏం చూస్తాను ఇంకా? మాలతి, ఇగో ఈ పైసలు దాచిపెట్టే, రేపు పొద్దుగల రాజన్నకి ఇవ్వాలి పైసలు. సరేనే. ఇగో నేను రమేష్ దగ్గరకు పోయేస్తా. సరేనే, పోయిరా. అంగిసి చేసినావు అనే? చేసిన, అక్కడ మూలకు తలిగేసిన, వేసుకోపు. సరే సరే. మాలతి, నేను పోయేస్తానే. సరేనే, తొందరరా. ఇవాళ ఎట్లనన్నా మా అత్తను ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టే ప్రయత్నం చేయాలి. చెప్తా. మాలతి, నీకు ఇచ్చిన పైసలు తెపోయే రాజేష్ గారికి ఇవ్వాలి. అగో నీ అంగి జేబులో పెట్టిన. సరే తీసుకురా. సీను, ఇక్కడనే అంగి జేబులో పెట్టిన పైసలు కనబడతలేదేంది? అరే మంచిగా చూడే. సీను, పైసలు లేవు. జేబులో చూడే, అలా ఇట్లా పెట్టినామేమో. నేను పైంట్లోనే చూస్తాను. అరే మంచిగా చూడే, ఇల్లంతా ఎత్తుకో. సరే. ఈడ పెట్టినావు ఏం కథ? ఇప్పుడు రాజేష్ గారికి పైసలు ఇవ్వకపోతే వాన్ పైసలేనే. ఏమో. అగో అమ్మ బ్యాగులో పైసలు దొరుకుడేంది? ఏందత్తమ్మా ఈ పైసలు నీ సంచిలోకి వచ్చినాయి? సీను అంగి జేబులో పెట్టిన పైసలు ఇళ్ళకెట్లా వచ్చినాయి? పైసలకేమన్నా కాళ్ళున్నాయా? ఏమోనే మాలతి,
నా జేబులకి నా సంచులకు పైసలు ఎట్లా వచ్చినాయో నాకేం తెలియదే. ఏందత్తమ్మ ఈ పని? మొన్ననేమో సీను దాచిపెట్టుమని పైసలు ఇస్తే వేరేటోడి మీద నిందలేసినావు, ఇప్పుడేమో నీ సంచుల్ని దాచిపెట్టుకున్నావు. ఎందుకు ఈ దొంగ పని చేస్తాను? నీ కొడుకు నీకేం తక్కువ చేస్తాడు? దాచిపెట్టుకుంటా ఇవి నీ బిడ్డకిత్తన్నవా లేకపోతే నీ ఉంచుకున్నోనికి ఇత్తన్నవా? ఏంద్రా సీనా, నీ పెళ్ళం అంత పెద్ద పెద్ద మాట్లాడంటే నువ్వేం మాట్లాడతలేవేంద్రా? దొంగనారా నేను? దొంగనా? దొంగవే నువ్వు. నీ సంచుల పైసలు ఎట్లున్నాయి? అయ్యో సీను, ఈ ఇంట్లో మీ అమ్మని ఉండాలి, నేనన్ను ఉండాలి. ఇట్లనే చూసుకుంటున్న కొద్దీ ఈ ఇంట్లో ఇంకెన్ని వస్తువులు పోతాయి, ఏమేం పోతాయో. నేను మాత్రం చూసుకుంటూ ఉండలేను సీను. నువ్వు ఇంట్లోకి వెళ్ళిపోయే ఓ. నువ్వు ఇంట్లో ఉండే అర్హత లేదమ్మా నీకు. వెళ్ళు, నా ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళు. దొంగతనం చేస్తావా? వెళ్ళు. సీనా, పో, ఇంట్లోకి వెళ్ళిపో. నేనే దొంగతనం చేయలేరా, నాకే పాపం తెలియదురా. నడు, ఇంట్లోకి వెళ్ళు. అరే చీనా, నేనే పైసలు తీయలే, నేను దొంగతనం చేయలేరు కొడుక. నువ్వు నడు, ఇంట్లోకి వెళ్ళు. మంచి పని చేసినవయ్యా. ప్రియా, ప్రియా. ఎవరు? అబ్బో అమ్మ, నువ్వా అని? ఏంటి గింత ఎండలు వచ్చినావు? అన్నం దింపమంటే దింపకపోవునా? ఒక్కదాని ఎందుకు వచ్చినావు? చూడు ఎండెట్లా కొడుతుందో. ఇంట్లో లొల్లైంది బిడ్డ. నీ అన్న నన్ను ఇంట్లోకి వెళ్ళి కొట్టిండు. అయ్యో, ఏం లొల్లైందమ్మా? అన్న నిన్ను ఇంట్లోకి వెళ్ళగొట్టిండా? ఎందుకు? నేను దొంగనట్రా, దొంగని అనరాని మాటలు అన్నది మీ వదినే. నేను దొంగనట్రా నేను. అమ్మా, గంత మోసం జరిగిందానే అమ్మా? ఏడవకి అమ్మా, ఏడవకు. వెళ్ళిపోయాడన్న బతుకుపోమ్మని ముళ్ళే బయటలు ఎదురు కొట్టాను. ఇక నేను ఎటు పోవాలి? నాకున్న దిక్కే నువ్వు. నిన్నొక్కసారి చూసినాక నా పానం పోయినా మంచిది దానికి తవ్వ పట్టుకొని ఎండ చూడలే కొండ చూడలే బిడ్డ నడుచుకుంటూ వెళ్ళొచ్చింది. వద్దమ్మా, అట్లా మాట్లాడకే. అన్నేదో కోపంలో అన్నాడేమో. ఆయన అన్న లేకపోతే ఏంది అమ్మా? నీకు నేను ఉన్నా కదనే. సరే పోదాం బాయ్, అన్నతో నేను మాట్లాడతా అమ్మా. నేను రాను బిడ్డ, నేను ఆ ఇంటికి రాను. నా కొడుకు నన్ను దొంగ అన్నాక నేను ఎందుకు రావాలి? ఈ భూమి మీద నేను ఎందుకు బతకాలి? నేను బతుకనే బిడ్డ. అమ్మ అట్లా మాట్లాడకే. నీకు నేను ఉన్నానే అమ్మా. ఏడవకు, ఏడవకు. అసలు ఏమైంది? ఎవరు కుట్ర చేస్తాను? నిజ నిజాలన్నీ నేను తెలుసుకుంటా తీయే అమ్మా. నేను మాట్లాడతా, ఏడవకు. హలో, ఎట్లున్నావురా? బాగున్నావా? అంత మంచిదేనా? మళ్ళీ చేస్తారా? ఆగు. మర్యాదగా చెప్పు, అసలేం జరిగింది? మా అమ్మ నీకు పైసలు ఇచ్చినా కూడా ఇయ్యలేదని ఎందుకు చెప్పినావు? నేనేం చేసినా? మీ అమ్మ నాకు పైసలు ఇయ్యనేయలే. నన్ను ఎందుకు ఇట్లా చేస్తురు? మీరు నన్ను బెదిరిస్తురు. నాకు ఇయ్యనేయలే మీ అమ్మ. నిజం చెప్తావా లేదంటే పోలీస్ స్టేషన్లో పెట్టి బొక్కలు ఎరగొట్టి పిమ్మంటావా? పోలీస్ స్టేషనా? అబ్బో, చెప్పు. చేయాలా పోలీసు వాళ్ళకి ఫోను? అసలు ఏం జరిగిందో చెప్పు. మీ అన్న భార్యనే నాకు ఫోన్ చేసింది.
అత్తమ్మకును ఆమెకు పడతలేదట, ఏ విధంగా నన్ను వేసి అత్తమ్మను ఎట్లా చేసి ఇంతకెళ్ళి ఎల్లగొట్టాలన్నది. అట్లా ఎల్లగొడితే నాకు పైసలు ఇస్తానది. అందుకనే పైసలకు ఆశపడి నేను ఈ పని చేసిన. అందుకని నాకు పైసలు ఇచ్చినా కానీ నేను ఇయ్యలేదని అబద్ధం చెప్పిన. అవునా? సరే పోదాంపా. మా అన్న దగ్గరికి పోయినాక నువ్వు ఇప్పుడు నాకేం చెప్పినావో అదే ముచ్చట మా అన్న దగ్గర చెప్పు. నాడు పోదాంపా. అబ్బో అక్క నేను రాను. వస్తావా రావా? లేదంటే పోలీస్ స్టేషన్కి పోదామా? అబ్బో పోలీస్ స్టేషన్ అబ్బో పోదాం చెప్తాం. పనాడు మాలతి చాయ్ పోయే. సరే. రాధికక్క ఫోన్ చేసిందే, జాకెట్లు కుట్టిందట, మిషన్ కాడికి వేయత్తా. సరేనే పోయిరప్పం, తొందరగా మన బయటకోవాలి. సరే. అన్నా అగో చెల్లె ఇప్పుడే వస్తాను వారా. దా కూసుందిరా. నీ ఇంట్లో ఆతిథ్యం తీసుకొని రాలే, నిన్ను అడగడానికి వచ్చిన. నన్ను అడుగుతావా? నన్నేం అడుగుతావు చెల్లె? అమ్మని దొంగ అనడానికి నీకు నోరెట్లా వచ్చిందన్నా? ఇంట్లో పైసలు దొంగతానని చెప్తే దొంగ అనకపోతే దొరంటరైంది. అమ్మ అయితేంది ఎవరైతేంది. ఏందన్నా అమ్మ ఇంట్లో పైసలు దొంగతనం చేసిందా? ఆ మాట అనడానికి నీకు నోరెట్లా వచ్చిందన్నా? అయినా అట్లా నువ్వు ఎట్లా నమ్ముతావన్నా? చిన్నప్పటి నుంచి అమ్మ ఏందో చూస్తూ పెరిగినావు. నిజ నిజాలు తెలుసుకోకుండా ఎట్లా నమ్మినావన్నా నువ్వు? అసలు నిజమేందో తెలుసా నీకు? నిజమా? ఏందా నిజం? బాబు ఇట్రా. చెప్పు బాబు, అసలు ఏం జరిగిందనేది మా అన్నకు నిజం చెప్పు. బావా తప్పంతా నాదే. అత్తమ్మ పైసలు ఇచ్చింది, నేనే అబద్ధం అంట. అబద్ధమా? దేనికి అబద్ధం అన్నావురా? మీ భార్యనే నాకు ఫోన్ చేసింది, అత్తమ్మని ఇంటికి వెళ్ళగొడితే నాకు పైసలు ఇస్తా అన్నది. వీటికి ఆశపడి నేను ఇట్లా చేసిన బావా. ఇన్నవా అన్నయ్య? ఇప్పుడు చెప్పు, ఎవరిది తప్పో? అమ్మ లేని ఇల్లు శ్మశానం లాంటిదన్నా. అట్లాంటి ఇంట్లో నీకు వదినకి ఎట్లా నవ్వుతవుతుందన్నా? అన్నా అన్నా, కన్న తల్లి దీవెన 7 కోట్ల దేవతలను పూజించినా కూడా రాదన్నా. అట్లాంటి కన్న తల్లిని పట్టుకొని దొంగ అనడానికి నీకు నోరెట్లా వచ్చిందన్నా? బావా తప్పంతా నాదనే. అత్తమ్మ మంచిదే, అత్తమ్మని మంచిగా చూసుకోరు. బంధాలు బంధుత్వాలు తెలియని మనుషులకు దూరంగా ఉండడమే మంచిది. ఇక నీ గడపల అడుగు పెట్టనే పెట్ట. అనవసరంగా మా అమ్మని అపార్థం చేసుకొని బాధ పెట్టి అంతటి కారణం నా భార్య రాలే. ఏమైంది సీను, గిట్లా బయట కూకున్నావు? అన్నం తిన్నావా? సరే లోపలికి పోదంతా. లేదు, నేను బయటకు పోవాలి. ఎందుకు? మా అమ్మని తీసుకొని వస్తా. ఏంది సీను, మీ అమ్మని తీసుకొస్తావా? ఆమె మళ్ళీ ఇంటికి వస్తే మనం ప్రశాంతంగా ఉండగలుగుతామా? అయినా ఇంట్లోనే దొంగతనం చేసింది. రేపటి రోజున ఊర్లో దొంగతనం చేస్తే మన పరువు ఏమి కావాలి? దొంగ బుద్ధి ఎటు పోతుంది సీను? ఏం మాట్లాడుతున్నావే? మా అమ్మ దొంగనా? ఒక్కొక్కసారి మా అమ్మని దొంగ అంటే నరుకుతా. నీ కుళ్ళు కుతంత్రాలు అన్నీ తెలిసినాయి నాకు. పాపం మా అమ్మను నీ మాటలు నమ్మి అనరాని మాటలు అన్ననే. మా అమ్మ ఏ పాపం చేసిందే? నిన్ను ఎంత మంచిగా చూసుకుందే, కన్న బిడ్డలకు చూసుకుంది. ఆమె నాన్న ఇంత పగబట్టు నువ్వు. ఆ బాబుగాడు మొత్తం చెప్పిండే, నాకు మొత్తం చెప్పిండు. నరుకుతా నిన్ను. ఆమె కాళ్ళ మీద క్షమాపణ తీసుకొద్దాంపా. నువ్వు ఆ కుట్టు మిషన్ కాడికి పోయినాక వెంటనే
మా చెల్లొచ్చిందే ఆ బాబు గారిని తీసుకొని వచ్చింది, నిజాలు మొత్తం చెప్పించింది. ఇంత కుట్ర నానే, నీకే పాపం చేసిందే మా అమ్మ, నేను ఎంత మంచిగా చూసుకుందే, కానీ నా బిడ్డ లెక్కలు చూసుకుంది. మా అమ్మని కాదు ఎలగొట్టాల్సింది, నిన్ను ఎలగొట్టాలి. ఈ ఇంట్లో ఉండే అర్హత నీకు లేనలేదే. నడు వద్దు సీను, నడు ఇంట్లోకి వెళ్ళి. తప్పంత నాదే సీను. నేనే మీ అమ్మని బాధ పెట్టిన, నీకు దండం పెడతా. నువ్వు లేకుంటేనే బతకలేను సీను. మీ అమ్మను మా అమ్మ లెక్క చూసుకుంటా, మంచిగా చూసుకుంటేనే నన్ను ఇంట్లోకి వెళ్ళగొట్టకు సీను, నేను పోను. పోయి మా అమ్మని తీసుకురా, పోయే మా అమ్మని తీసుకుని అత్తనే నువ్వు ఇంట్లో ఉంటావు. నడు. సరే తీసుకొస్తా. అన్నయ్య నేనేమో అనుకున్నా కానీ ఇంత ఘోరంగా మాట్లాడని అనుకోలేదమ్మా. అత్తమ్మ, నన్ను క్షమించత్తమ్మ, నన్ను క్షమించండి అత్తమ్మ. మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయినా. నాకు తప్పైంది అత్తమ్మ. అమ్మలాగా చూసుకోవాల్సిన మిమ్మల్ని చాలా బాధ పెట్టిన. అరే ప్రియ, నేను తప్పు చేసినరా. అత్తమ్మను మస్తు కష్టపెట్టుకున్నా. నా తప్పు నేను తెలుసుకొని మీ ఇంటికి వచ్చిన. నా తప్పు మన్నించి మా అత్తమ్మని నాతో పంపిరా, లేకపోతే మీ అన్న నన్ను ఇంట్లోకి రానియాడు. రా అత్తమ్మ, నేను మంచిగా చూసుకుంటా. వదిన, మా అమ్మ నన్ను మా అన్నని ఎంత కష్టపడి పెంచిందో మాకు తెలుసు. మా నాన్న మా చిన్నప్పుడే చచ్చిపోతే మమ్మల్ని ఏ కష్టం రాకుండా ఎట్లా చూసుకున్నదో నీకు తెలుసా వదిన? మా ఇద్దరు కడుపులు నింపడానికి మా అమ్మ పస్తులున్న ఎన్నో రోజులు మేము చూసినాం. అట్లాంటి మా అమ్మని దొంగ అనడానికి నీకు నోరెట్లా వచ్చింది వదిన? మా అమ్మని ఎంత బాధ పెట్టింది తెలుసా మీరు? ఈరోజు మీరు అనుభవిస్తున్న ఆస్తి మా అన్న సంపాదించిందా? మా అమ్మ రూపాయి పోగు చేసి నా పెళ్లి చేసింది. మా అన్నకి ఆ ఇల్లు ఆస్తినిచ్చింది. ఇంత మంచి మనసున్న మా అమ్మని దొంగతనం చేసిందని ఇళ్ళకి వెళ్ళగొడతారా? మీ అమ్మ నాన్నని మీ అన్న వదిన గిట్నే వెళ్ళగొట్టిర్రా? తల్లిదండ్రుల మీద చూపించే ప్రేమ ఇదేనా వదిన? నువ్వు మంచిగా చదువుకున్నావు, మంచి దానివని మా అమ్మ నిన్ను చేసుకున్నది, ఎంత గొప్పగా పొంగిపోయింది. కానీ నువ్వేం చేసినావు? మా అమ్మని ఎంత బాధ పెట్టినావు. తల్లిని గౌరవించిన ఇంట్లో సంతోషం ఉండదన్నా, డబ్బు మాత్రమే ఉంటుంది. కానీ ఆ డబ్బు ప్రేమని ఇయ్యదన్నా. అమ్మ విలువేందో మాకు తెలిసిందా? అమ్మ నేను చాలా బాధ పెట్టినా. ఇక నుండి అమ్మకి ఏ లోటు రాకుండా చూసుకుంటా. మేమిద్దరం చాలా తప్పు చేసినాం, మమ్మల్ని క్షమించాము. మీరు లేకుంటే నేను బతుకుతానా? ఇప్పుడు నుంచి అందరూ సంతోషంగా ఉన్నా. అరే సీనా, మాలతి, నీ టెన్షన్ అలసి పడితే ఆ బాధ నాకే అవుతుందిరా. నా కంఠంలో పానం ఉన్నంత వరకు మీకు ఏ బాధ రానియను. అరే అన్నయ్య, నీ మంచి మనసు ఏందో నాకు తెలుసురా. కానీ ఇంకొకసారి అమ్మని ఇట్లా బాధ పెట్టినామనుకో. తెలుసు చెల్లె, తెలుసు నీ గురించి. ఇగో చూడుర్రి, మీ ఇంట్లో కూడా మీ అమ్మనికి ఇట్లా బాధ పెట్టిర్రు అనుకో, మామూలుగా ఉండదు ఒక్కొక్కరికి.